2043 కానీ 5531 కానీ 355 బాడీకి కానీ కడ్డీ కానీ డబ్బీ కానీ బాడీకి వెరైటీలు కానీ లేదంటే నెంబర్ 5 సెగ్మెంట్లు కానీ సూపర్ 10 కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే వెళ్తాయి. అంటే మన దేశం నుంచి కాకుండా మన దేశంలో కాకుండా వేరే దేశాలకు బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఒక 70%, 60%, 50%. హాయ్ అండి, నమస్తే. ఇక మళ్ళీ ఈరోజు తారీఖు వచ్చేసరికి మార్చి 26, 2026. సో మనకి ఇరాను అమెరికా రెండు కూడా యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. సో దీనివల్ల మనకి రైతులకి ఎలాంటి నష్టాలు ఉంటాయి అనేది దీంట్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చేసరికి మిరప ధరలు, సో పరిస్థితి ఏంటి, అమ్ముకోవాలా, దాచుకోవాలా, ఏసీలో పెట్టుకోవాలా, ఏంటిది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే, ఒక నాలెడ్జ్ని అయితే, కొంత ఇన్ఫర్మేషన్ మీకు గెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది పెద్ద వీడియోలు పెట్టమంటున్నారు. నేను కూడా ఫ్రీగా మాట్లాడాలంటే నాకు తగినంత సమయం కావాలి. సో పెద్ద వీడియో పెట్టడం వల్ల కొంత ఎక్కువగా ఓపికగా చెప్పే అవకాశం ఉంటుంది, కొన్ని పాయింట్స్ని గుర్తు చేసే అవకాశం ఉంటుంది. కానీ చిన్న వీడియోల్లో ఆ అవకాశం ఉండదు. సో కానీ మీరందరూ కూడా చిన్న వీడియోలకి అధికంగా లైక్ చేస్తున్నారు, పెద్ద వీడియోకి వచ్చేసరికి అసలు లైక్ చేయట్లా. పెద్ద వీడియో ఎప్పుడు కూడా మీరు చూసినప్పుడు మాత్రమే సరైన కంటెంట్, మీ ఇన్ఫర్మేషను, సో ఏదైతే అవసరమో దాని తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి, మీ లైక్ ఎన్నో కామెంటో ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఇరాను అమెరికా వల్ల భారతదేశానికి నష్టం ఏంటి అంటే కనుక మనకి అందులోనూ మనం ఫార్మర్స్, మన మీద ఇంపాక్ట్ ఏమి ఉంటుంది అని గమనించుకున్నట్లయితే ప్రతి వస్తువు కూడా, అంటే గ్యాస్ నుంచి, గ్యాస్ వల్ల, దాంతోపాటు ప్లాస్టిక్ వల్ల, సో అధికంగా మనం ఎలాంటి బాటిల్స్ కొన్నా, కవర్స్ కొన్నా, అంటే పెస్టిసైడ్కి సంబంధించినైనా, ఫంగిసైడ్కి సంబంధించినైనా, ఇన్సెక్టిసైడ్ సంబంధించినైనా, ఎలాంటి వాటినైనా ఆ బాటిల్ ప్రైస్ అనేది చాలా విపరీతంగా పెరగబోతున్నాయి. ఆల్రెడీ పెరిగేసినాయి కూడా, అంటే కృత్రిమంగా సృష్టించారనమాట కొంత. దానివల్ల కూడా ఇప్పుడున్న స్టాకులు కూడా ఎక్కువ ధరలకి అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఏంటి, మనం గడ్డి మందులు కూడా ధరలు పెరుగుతున్నాయి. సో పెరుగుతాయి, వాటి మీద కూడా చాలా ప్రభావం చూపించబోతుంది ఈ రెండింటి యుద్ధం వల్ల. సో ఈ చైనా అనేది ఫెర్టిలైజర్ అనేది మన దేశానికి, ఈ దేశానికి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఫెర్టిలైజర్ కూడా అక్కడ దేశం ముందు జాగ్రత్తగా, అంటే వాళ్ళ రైతులకి కావాల్సిన అవసరాలకి సరిపోను మళ్ళీ ఇబ్బంది ఉంటుంది అనే ఆప్షన్తో చైనా నుంచి కూడా భారతదేశానికి ఎలాంటి ఇంపోర్ట్స్ కూడా జరిగే అవకాశం, ఈ ఫెర్టిలైజర్ అంటే మందు కట్టల మీద అత్యధికంగా మనకి అంటే షార్టేజ్ వచ్చే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. మొన్న మోదీ గారు కూడా చెప్పారు. సో మనం గతంలో చెప్పిన ప్రైజు ఎక్కువగా, యూరియా లాంటి వాటి మీద ఎక్కువ ధర బయట దేశాల్లో ఉన్న, మేము దాన్ని షార్టేజ్ చేసి తక్కువ ధరలోనే 300 వరకు కూడా మేము అందించామనే ఇంటెన్షన్తో చెప్పారు. సో మోదీ గారు చెప్పిన ఇంటెన్షన్ పాయింట్ కూడా మీరు గమనిస్తే, సో కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఎలాంటి ఫేస్ చేశామో ఈ రెండు దేశాల వల్ల జరిగే యుద్ధం వల్ల మనం కూడా అలాంటి వాటిని వల్ల కూడా ఆ క్రైసిస్లోకి మన దేశం కూడా వెళ్తుంది. సో దానివల్ల చాలా మేజర్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మనకి ఫెర్టిలైజర్ మీద, అంటే ఎలాంటి యూరియాలు, డిఏపీలు, సో దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా టైట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. సో మీరు ఎంత కంట్రోల్ చేసినా కానీ చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఫెర్టిలైజర్ విషయంలో. అంటే మీరేం చేయాలి, ఎరువు లాంటివి ఏమన్నా దొరికితే ఆ ఎరువు లాంటి, అంటే ఎక్కువగా ఫెర్టిలైజర్, అంటే ఒక మిరపకి ఎక్కువగా వాడతాం, ఇలాంటి పంటలకు కానీ ఎక్కువగా ఫెర్టిలైజరు 10 రోజులకు 15 రోజులకు అందించాలి అనుకున్న వాటికి మీరు మందు కట్టల కోసం తిరిగితే, అంటే ఇది ఎలా కొనసాగినా, అంటే యుద్ధం ఆగిపోయినా, యుద్ధం కంటిన్యూ అయినా ఖచ్చితంగా కూడా ఆ టయానికి కృత్రిమంగా, లేదంటే కనుక అవసరానికి మించి మనకి అందట్లేదో ఖచ్చితంగా మనకి టైట్ వస్తుంది. అలాంటి పరిస్థితిలో మనం ఫెర్టిలైజర్ అనేది అంత అధికంగా వాడకుండా ముందుగానే పశువుల ఎరువు కానీ ఇలాంటివి కనుక తోలించుకోవడానికి ప్రయత్నించండి. దాంతోపాటు వచ్చేసరికి గడ్డి మందులు కూడా మీకు చాలా వరకు కూడా టైట్ వస్తాయి. సో రేట్లు కూడా మీకు అందుబాటులో ఉండే అవకాశం కూడా కనిపించదు ఇప్పుడున్న పరిస్థితుల్లాగా, ఇంకా కూడా ముందు కొనసాగితే. దాంతోపాటు వచ్చేసరికి ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, అంటే బాటిల్స్ వల్ల కానీ, లేదంటే ప్రతి మందు కూడా, అంటే ఎక్కువగా మనం స్ప్రేయింగ్ చేస్తాం కాబట్టి ప్రతి రైతు మిరపైనా, పత్తైనా, ఏ పంటలైనా కానీ మందులు, అంటే పైన స్ప్రే చేసే మందులతో పాటు
దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ధరలు అనేది హైక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ పర్సెంటేజ్లో ఉంది. సో ఈ మాట గుర్తుపెట్టుకోండి, నేను ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. సో ధరలు అనేది ఫెర్టిలైజర్ విషయంలో కానీ, పెస్టిసైడ్ విషయంలో కానీ, ఫంగిసైడ్ విషయంలో కానీ, హెర్బిసైడ్స్ అంటే గడ్డి మందులు, ఈ 4 ధరలు ఖచ్చితంగా కూడా కొంత ఇబ్బంది పడే విధంగా మనకి ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు వ్యవసాయం చేస్తున్నారంటే దానికి తగ్గట్టు మీరు ముందుగానే, అంటే గత సంవత్సరం 1 లక్ష రూపాయలు మనం నీళ్ళ మందులకు పెట్టామంటే ఇంకొక 10-15 వేల రూపాయల వరకు కూడా, అంటే ఫెర్టిలైజర్కి, నీళ్ళ మందులకి అన్నిటికీ కలిపి 1 లక్ష రూపాయలు మిరపతోటకి పెట్టామంటే సో ఇప్పుడు 1,20,00,000-1,25,000 వరకు కూడా మీరు ఎకరానికి ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సో ఈ ఇంపాక్ట్ అనేది చాలా బయట నుంచి వచ్చే వాటి మీద ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని ఇవన్నీ ధరలు కూడా ఆల్రెడీ కూడా పెరుగుతాయి. సో అన్ని కంపెనీలకి తెలుసు, కాకపోతే మీకు తెలిసేసరికి మీరు కొనే టయానికి ఖచ్చితంగా తెలుస్తుంది, ఓహో ఈ ధర పెరిగింది, ఈ ధర పెరిగిందని. ప్రతి ఒక్క ఐటెం మీద కూడా ఖచ్చితంగా కూడా ధరలు అయితే పెరగబోతున్నాయి. సో అందుకని మీరు ముందుగా సో కొంత జాగ్రత్త అయితే కనుక వహించండి. దాంతోపాటు ఫెర్టిలైజర్ కూడా మీకు కొంత టైట్ అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే మీరు పశువుల ఎరువు లాంటిది వేసుకొని కొంత ఈ ఫెర్టిలైజర్ వాడకాన్ని కనుక గణనీయంగా తగ్గించగలిగితే చాలామంది రైతులకి మనం కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము. సో ధరలు కూడా కొంత అందుబాటులో ఉంటాయి. సో ముందులే మనం ఒక ట్రక్కు తోలాలంటే 2,000 రూపాయలు అవుతుంది, ఈ 2,000 రూపాయలకి మందు కట్టి తెచ్చేస్తానంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంత ఈజీగా 2,000కి కూడా మందు కట్టలు దొరుకుతాయా దొరకవా అనే పరిస్థితికి అయితే కనుక చూస్తామనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. సో అందుకని మీరు కొంత పశువుల ఎరువు తోలుకోవడానికైతే కనుక ప్రయత్నించండి, మిరప వేసే ఏరియాలు ఏదన్నా మీకు అందుబాటులో ఉంది అంటే. నెక్స్ట్ వచ్చేసరికి దీనివల్ల గ్యాసు, పెట్రోలు, డీజిలు, సో వీటన్నిటి మీద ఎంతో కొంత ప్రభావాన్ని అయితే కనుక మన జనరల్గా మన లైఫ్ రన్ అయ్యే వాటి మీద కూడా ఇంపాక్ట్ చూడబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మీద సో అన్నిటి విషయాల్లో కూడా ధరలు అనేది అత్యధికంగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో దానివల్ల మనకి పంట మీద ప్రతి ఎకరా కూడా మనం దున్ని వేయాలి అంటే కనుక చాలా వరకు కూడా ధరలు అనేది పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నేను చైనా వెళ్ళాను కదా, సో చైనాలో కూడా ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని కూడా అక్కడ దేశం ఆపేసింది. మేము ఎప్పుడైతే 15వ తారీఖు వెళ్ళామో దానికి ముందు ఫ్రైడేన ఆపేశారంట. ఎందుకంటే అక్కడ రైతులకి అందుబాటులో ఉండడానికి సరిపోను ఉండాలి. దాని తర్వాత జూలై, ఆగస్ట్ నెలలో ఏమన్నా ఎంతవరకు మనకి క్లియరెన్స్ వస్తుంది అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం. సో ఒకవేళ అక్కడ నుంచి కంప్లీట్గా మనకి ఇండియాకి రాకపోతే ఇంకొంత అంటే న్యూట్రియన్స్ కానీ, ఫెర్టిలైజర్ కానీ, దానికి సంబంధించిన రా మెటీరియల్స్ కానీ సో అక్కడ కృత్రిమంగా కొరత వచ్చింది అంటే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోలేకపోతే ఇక్కడ మన భారతదేశానికి కూడా కొంత ఇలాంటి విషయాల్లో చాలా కొరత అనేది ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ క్రైసిస్ అన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మోదీ గారు నాకంటూ ఒక విజన్ ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఎంత ఉన్నా కానీ దాని మీద ఖచ్చితంగా కూడా ఇంపాక్ట్ ఉండబోతుందనే ప్రతి ఒక్క రైతు ఈ అంశాన్ని అయితే గ్రహించండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్ నేను ప్రతి సంవత్సరం ఏం చెప్తా, సో ఏదైనా ఒక ధోరణిలో వెళ్ళొద్దు, ఒకళ్ళని ఉరుకులు పెట్టి వెళ్ళొద్దు సో అనేది ఖచ్చితంగా చెప్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ చెప్పా, నేను మొన్న సీజన్లో చెప్పా, మొక్కజొన్న విపరీతంగా వేస్తున్నారు, కొనే నాదుడు ఉంటాడా ఉండడా అని. ఇవాళ ఏమవుతుంది, బాండ్ మీద తీసుకున్న వాటిని కూడా సరిగా కొనే నాదుడు లేడు. ఒకవేళ వాళ్ళకి ఇస్తే ఆ డబ్బులు వస్తాయో రావో, ఐపీ పెడతారో అనే కాన్సెప్ట్లో కొంతమంది రైతులు అయితే ఉండడం జరిగింది. అంటే దిగుబడి అధికంగా వచ్చింది, కొనే నాదులు లేడు అంటే ఏంటి, తక్కువ ప్రైజెస్కి లేదంటే కనుక కొంచెం ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుంది. సప్లై ఎప్పుడైతే దిగుబడి పెరిగిపోయిందో, ఎప్పుడు ప్రతి ఒక్క రైతు ఎంచుకున్నారో ఖచ్చితంగా వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ ఫెసిలిటీ ఎందుకు వచ్చింది, అంత ఆప్షన్ ఎందుకు ఉంది అంటే ప్రతి ఒక్క రైతు ఏ పంటలు లేవు, ఉన్న పంట ఏదన్నా ఇమీడియట్గా కొంటున్నారంటే మొక్కజొన్న అని చెప్పి విపరీతంగా అందరు రైతులు మొక్కజొన్న వైపు వెళ్తే ఇవాళ మొక్కజొన్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది. సో అది పరిస్థితి. అంటే మనం పంట వేసామంటే లాభం కోసం వేస్తాం కదా, సో మనం దాని డబ్బులు వస్తే కనుక ఉపయోగం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మిరప. సో మిరప గురించి చెప్పాను నేను. మిరప అనేది
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది, మీరు ఖచ్చితంగా మిరప వేసుకోండి, ఈ సంవత్సరం చాలామంది దూరం అయిపోయారు అని చెప్పినప్పుడు ఈ సంవత్సరం వేసిన రైతులు, నా మాట విని వేసిన రైతులు చాలామంది ఉండుంటారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఓవరాల్గా గమనిస్తే రైతులందరం కూడా దూరం అయినప్పుడు పంట దిగుబడి కానీ పంట విస్తీర్ణం అత్యధికంగా కోల్పోయినప్పుడు ఖచ్చితంగా కూడా ₹1 తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మాట నేను చెప్పినప్పుడు 1-2 కామెంట్లు చూసా. ఏంటి ఆ కామెంట్లు అంటే, ఆ కామెంటు నువ్వు మందులు అమ్ముకోవడానికి రైతులతో విత్తనాలు అమ్ముకోవడానికి అని చెప్పేసి 1-2-3 కామెంట్లు పెట్టారు. అంటే ఈ ఫీల్డ్లో ఉండి పెట్టారో ఉండకుండా పెట్టారో ఎవరితో అన్న ఇంటెన్షన్గా పెట్టారనేది కాదు. కానీ నా సమాధానం ఏంటి, సో ఎప్పుడైతే రైతులు తగ్గిపోయారు ఆ పంట మీద, ఖచ్చితంగా ఆ పంటకి ఎంతో కొంత ధర లభిస్తుంది, మినిమం మనం నష్టపోయే అవకాశం ఉండదు, ₹1 తినే అవకాశం ఉంటుందని చెప్పి గత సీజను విత్తనాల నుంచి చెప్పాను, క్లియర్గా చెప్పాను. ఈ సంవత్సరం వేసుకోండి, ఇబ్బంది లేదు, గత సంవత్సరం అని చెప్పి 2025లో సీజన్లో వేసుకోండి, చాలామంది దూరం అయిపోయారు, ఈ బాధ ఈ టార్చరు, సో డబ్బులు అనేది ఆర్థికంగా నష్టపోయి దూరం అయిపోయారని చెప్పడం వల్ల ఇవాళ గమనించారా, నిన్నే నేను ఒక పోస్ట్ పెట్టాను మీరు గమనిస్తే. సో అనంతపురం రైతు, సో దాదాపు అంటే మన రైతు 5 ఎకరాల డబ్బి వేస్తే, సో నేను అనంతపురం వెళ్తే మీరు వస్తారా లేదా, మీరు వస్తేనే మేము ఇంటికి వెళ్తామని చెప్పి 40 కిలోమీటర్లు బండి వేసుకొని వచ్చారు. ఎందుకు, కమల్ గారు మీరు చెప్పిన ప్రతి మందు కూడా మేము నాగరాజు ఏ ఊరు, కాలువపల్లి నుంచి వచ్చారా? ఎంత దూరం ఇప్పుడు? 40 కిలోమీటర్లు. ఓకే, ఎన్ని ఎకరాలు వేస్తారు? 5 ఎకరాలు డబ్బి వేస్తారు. ఇప్పుడు వస్తున్నారని చెప్పి అసలు వస్తారా మా ఊరు రారా అని చెప్పి ఒకటే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే సీనే లేదు. అంతేనా? మీరు ఏమని అనుకోండి, దాని గురించి చాలా మంది రావాల్సింది. 3 ఏళ్ళు సార్ మా ఊరికి. ఒక 10 days ముందు ఎంత రిక్వెస్ట్ అయ్యాను సార్, రాను సార్ చెప్పండి సార్, కంపల్సరీ రావచ్చు. ఎందుకు అంత ఆనందం నేను వస్తే? ఇప్పుడు చూసారు కదా ఎందుకు ఆనందం అంటే సార్, మేము అప్పట్లోనూ డబ్బి పండి లాభమెట్లో అంటే మీ బ్యాడ్ మీరు పండి లాభమెట్లో మీ టీ లాభమెట్లో అనే అవగాహన ఉండే. ఇప్పుడు మీరు వచ్చినా మాకు కొంచెం ధైర్యం వచ్చేసింది అనమాట. పండిగలు మేము కూడా మా కమల్ సార్ ఉన్నాడని మాకు కొంత అవగాహన వచ్చేసింది. దాని తప్ప ఇంకా మాకేం లేదు. పాత వీడియోలు చూస్తూనే ఉంటాం సార్, 20% సార్ పాత వీడియోలు చూస్తూనే ఉంటాం. నీ వీడియోలు మర్చిపోతానని నువ్వు నేను చేసినవన్నీ నా భార్య పెట్టేస్తా, ఇలాంటి నువ్వు ఒకసారి మర్చిపోతానని మొత్తం అన్ని పే చేస్తున్నాం. సో మా చేను కాకపోతే ఎవరి చేనుకు వస్తారని చెప్పి పెట్టినప్పుడు ఈ రైతు వీడియో చూడండి మీరు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ వీడియో చూడండి రైతుది. సో ఎందుకు, సో అంటే ₹58,000 పడితే ఒక 5 ఎకరాలు డబ్బి వేస్తే ₹24 లక్షల పట్టి వచ్చింది. సో అంటే వాళ్ళకి ఏంటి, సో నేను కమల్ గారు చెప్పిన మందులు చేశాను, సో ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ఫాలో అవుతున్నప్పుడు ₹1 వస్తే ఆ రైతులో ఆనందం. సో ఎందుకు ₹58,000 పడింది, సో ప్రతిదీ మందులు జాగ్రత్తలు ఏంటి, సో వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు కూడా నేను అప్పుడు పల్చగా కాపు పడితే ఎలాంటి న్యూట్రియన్స్ కొట్టాలి, అక్కడ కాప్ సెట్టింగ్ ఎలా చేయాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 3-4 స్ప్రేలు మళ్ళీ కూడా నేను ఫోన్ ద్వారా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో ఎందుకంటే ఒక రైతుకి న్యాయం జరిగినప్పుడు ఎప్పుడైతే మన నుంచి కనుక హ్యాపీగా ఉన్నప్పుడు మనం కూడా మా భవిష్యత్తు కూడా మా పిల్లల భవిష్యత్తు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇంతమంది ట్రస్ట్ చేయడానికి ఏంటి కారణం అంటే ఖచ్చితంగా కూడా మనం ఏది పడితే అది చెప్పడం కాదు, ఏది పడితే అది చెప్పే మనస్తత్వం మంది కాదు. సో ఏదైనా చెప్పానంటే ఖచ్చితంగా దాని మీద ఎంతో కొంత రీసెర్చ్ చేస్తాను. సో ఒక మాట చెప్పానంటే అంత ఈజీగా చెప్పను. సో దాంట్లో అది కరెక్ట్ అయితేనే ఆ మాట చెప్తాననేది ప్రతి ఒక్క రైతు కూడా నమ్ముతున్న మాట. సో ఆ మాటకి ఇవాళ 5 ఎకరాలు వేస్తే ఫస్ట్ కోతలోనే ₹24 లక్షల పట్టి వచ్చిందంటే ఆ రైతు ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి. ప్రతి మందు నేను చెప్పిన ప్రతి మందు దొరకకపోయినా వాళ్ళు అది పనిచేయదు, ఇది కొట్టకూడదు, అది బయ్యో అని చెప్పి ఎన్నో రకాలుగా అక్కడ ఉన్న ఏరియాల్లో ప్రయత్నించినా ఇవాళ డబ్బీ వెరైటీల్లో సో ₹25 లక్షల పట్టి చేసుకొని మళ్ళీ కూడా రెండో కోతకి ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయంట. సో అది పరిస్థితి. ఎలా ఉంటుంది ఆ రైతుకి హ్యాపీనెస్?
లైఫ్లో మర్చిపోతాడా? ఒక 5 ఎకరాలు వేసి ఒక 50 లక్షల రూపాయలు సంపాదిస్తే దాని వాల్యూ అనేది దానికి కష్టపడిన ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో అంటే దానికి ప్రోత్సహించారో అలాంటి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అనేది కూడా ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకొకటి వచ్చేసరికి ధీరా 2727 అనేది నిన్న కూడా అది కూడా ఒక పోస్ట్ పెట్టా. సో ఏంటి ఆ పోస్ట్ అంటే వరంగల్ దగ్గర ఈ రైతు సో ఎందుకు పెట్టారు, సో కాటాలు బాగా వచ్చినాయి అన్న అని చెప్పేసి పెట్టారనమాట. సో ఏంటిది గమనిస్తే, సో ఇదిగోండి గమనించండి. సో ఇక్కడ గమనిస్తే సో అన్నగారు థ్యాంక్స్ అన్నగారు అని చెప్పి వరంగల్ నుంచి పెట్టారు. ధీరా 2727 సెకండ్ కటింగ్ అన్న. సో కాటా స్లిప్ పెట్టారు. సో ఎంత పెట్టారు? 40 కిలోల నుంచి 52 కిలోల వరకు కూడా ప్రతి ఒక్క టిక్కీ కూడా వచ్చింది. మీరు గమనించండి. సో ఎందుకు అంటే ప్రతి ఒక్క రైతుకి మంచి జరగాలనేది మన కాన్సెప్ట్. మనం ఏది చెప్పినా కనీసం రైతుకి మేలు జరగాలనే ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో చాలామంది ఇవాళ కమల్ గారు అంటే ప్రతి ఊర్లో ఒక 20 మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా అది నేను చేసే కష్టం అనేది నేను నమ్ముతున్నా. సో మీరు కూడా నమ్ముతుంటే ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మిరప పరిస్థితులు, ధరలో అమ్ముకోవాలా ఏసీలో పెట్టుకోవాలా, ఒకవేళ ఏంటి పరిస్థితి అంటే మీరు గమనించండి. నెక్స్ట్ ఇయర్కి మిరప వేయడానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఎలా అంటే విత్తనాలు అక్కడెక్కడో అమెరికాలో ఉన్నాయంటే అమెరికాకి కూడా వెళ్ళి ఆ వెరైటీని చూసుకొచ్చే వాళ్ళలాగా ఉన్నారు. సో దాంతోపాటు లావ్ వెరైటీలు వేద్దామనే ఇంటెన్షన్ ఎక్కువగా పెరిగిపోయింది. టాలరెన్స్ అనేది వేద్దామనే ఇంటెన్షన్ ఎక్కువగా పెరిగిపోయింది. దాంతోపాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గమనిస్తే వచ్చే సంవత్సరం ఈ సీజన్ 2026 సీజన్లో మీకు వర్షాలు అనేది కొంచెం లేటుగా ఉండడం జరుగుతుంది. దానివల్ల మధ్యలో అంటే కాయబడిన స్టేజ్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్తుంది. అంటే నవంబర్ డిసెంబర్ నెలలో కూడా అత్యధిక వర్షాలు ఉన్నాయనేది ఇంటెన్షను. అంటే సీజన్ లేటుగా స్టార్ట్ అయినప్పుడు ఏమవుద్ది, అందరు రైతులు పత్తి వాళ్ళు కానీ మిగతా రైతులు కానీ ఒకవేళ సీజన్ లేటుగా స్టార్ట్ అయితే అందరూ కూడా మిరపకి మూవ్ అవుతారు. ఈ మిరప ఎప్పుడైతే వేశారో అత్యధిక విస్తీర్ణం మళ్ళీ కూడా పెరిగిందో, ఈ టాలరెన్స్ వెరైటీలు ఏ పడితే ఈ మార్కెట్లోకి వచ్చి హల్చల్ చేసినాయో ఖచ్చితంగా కూడా ధర పడిపోద్ది. సో అందుకని ఎప్పుడైతే ఈ సంవత్సరం ఉరుకులు పెడుతున్నారనే ఉద్దేశం మీకు గనక అనిపించింది అంటే అప్పుడు పరిస్థితి మళ్ళీ కూడా వివరిస్తా. ఆ రకంగా ఉంది అంటే రెగ్యులర్గా వేసే రైతులు తగ్గించుకోవడం మంచిది. కొత్త రైతులు ఉరికేస్తారు, వీళ్ళు రేటు ఉంటే ఉరుకుతారు, ఉరికేసి కాయలు తీసుకొచ్చి మార్కెట్లో వేసి చూస్తే 10,000 రేటు ఉంటుంది ఆ సంవత్సరం. సో దానివల్ల నష్టపోతారు వీళ్ళు. ఈ నష్టపోయిన వాళ్ళు ఎప్పుడు వస్తారు, మళ్ళీ ధరలు ఎప్పుడైతే పెరిగినాయో ఆ సంవత్సరం వస్తారు. మళ్ళీ ఈ మధ్యలో 2 సంవత్సరాలు 1 సంవత్సరం కనపడరు. సో దీనివల్ల ఏమవుతుంది, రెగ్యులర్గా వేసే రైతు నష్టపోతున్నాడు, ఇమ్మీడియట్గా రేటు చూసి వచ్చిన రైతు నష్టపోతున్నాడు. దీనివల్ల అంతిమంగా ప్రతి ఒక్క రైతుకి నష్టం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క రైతు గమనించుకోవాల్సిన అంశం. ప్రధానంగా మాట్లాడుకుంటే ఉరుకులు పెడుతున్నారు ప్రతి విత్తనానికి. ఇవాళ ఏది మిరపకాయ చేతిలో కనపడితే చాలు 1000 లైక్స్ 1,00,000 మంది వ్యూస్ పడుతున్నాయి. ఏంటి, ఎవడు పడితే వాడు వీడియో చేస్తున్నాడు, ఏది పడితే అది ఇత్తనమే అంటున్నారు. సో ఏంటి వీటన్నిటికీ కారణం అంటే ఇవాళ మార్కెట్ 18,000 నుంచి 58,000 60,000 రూపాయల వరకు కూడా ఈ అన్ని వెరైటీలు కొనసాగడం వల్ల కొంత ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ దిగిన తర్వాత పరిస్థితి అది కాదు. ఇప్పుడు ఇవాళ తేజ వెరైటీ వేసిన వాళ్ళు కనుక గమనిస్తే ఏసీలో పెట్టాలా వద్దా అని గమనించుకుందాం. ఫస్ట్ ఏసీలో పెడదామా తేజ వెరైటీలు అంటే, తేజ వెరైటీలు వచ్చేసరికి బాగపోతే 25,000కి రీచ్ అయ్యే అవకాశం ఉందనుకోండి. ఇవాళ 19,000 రూపాయలు కొంటున్నారంటే మీరు 1,000 రూపాయలు ఏసీ ఖర్చు కానీ మనకి అద్దెలో పెట్టుకున్నందుకు కానీ వడ్డీ కానీ 1,000 రూపాయలు తీసేస్తే 19,000 రూపాయల కళ్ళంలో అమ్మితే 20,000 రూపాయలు అమ్మినట్టు. ఈ 20,000 రూపాయలతో ఇంకా 5,000 రూపాయలు కనుక గిట్టుబాటు అయితే, అంటే ఒక 20 క్వింటాలు ఒక ఎకరానికి అయితే 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. ఈ 1,00,000 రూపాయల కోసం మనం రిస్క్ చేయాల్సిన అవసరం ఎంత ఉందనేది మీ అవసరాలను బట్టి మీరు ఆలోచించుకోండి. నేను ఏసీలో పెట్టండి లేదంటే అమ్ముకోండి అని చెప్పడం ఇంటెన్షన్ కాదు, కానీ ఆలోచించండి. ఆ 1,00,000 రూపాయల కోసం మీరు రిస్క్ చేస్తారా, లేదు మీరు డబ్బులతో అవసరం లేదు అనుకుంటే కనుక ఆ రకంగా చేయండి. లేదు అంటే మీరు ఒక 50% అమ్ముకోవడం,
50% అమ్మితే మీకు డబ్బులు వస్తాయి అనుకుంటే అమ్మేసి మిగతా లాభాన్ని రిస్క్లో పెట్టుకోవచ్చు ఎప్పుడైనా. అంతేగాని మీరు అసలుకే ఎసర పెట్టే విధంగా మీరు దాంట్లో పెట్టుకొని చూస్తా ఎప్పుడుకో నష్టం అన్న అమ్మాల వద్దా పాతవి ఉన్నాయి అన్న ఇవన్నీ మనం 2-3 సంవత్సరాల నుంచి గమనించుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు కూడా ధరలు అనేది అందరూ ఏసీకి మూవ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ధరలు రాలా. అందరూ కూడా అమ్ముకుంటూ ఉంటే కొంత ఎంతో కొంత ఉన్న వాళ్ళకి కొంత ఒక 10% వారికి ఆ లాస్ట్లో వచ్చిన కాయలు కొంత సగం పెట్టుకున్న వాళ్ళకు కొంత రేటు కలిసి వచ్చేందే తప్ప ప్రతి ఒక్క రైతు నేను ఇలా 19,000 ఉన్నాయి ఏసీలో పెడతాను 25,000 రూపాయలు అవుతుంది అంటే కనుక అది రేట్ వచ్చే సమస్య ఉండదు. మీకు కూడా తెలుసు. ఎందుకంటే వ్యాపారస్తుల చేతిలో కాయలు ఉన్నప్పుడు వేరు, మన చేతిలో ఉన్నప్పుడు కాయలు వేరు, దాని ప్రైజెస్ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా కానీ రిస్క్ అనేది చెయ్యవద్దు ఈ మిరప విషయంలో అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ మిగతా వెరైటీలు 20,000 రూపాయల పై చిలుకు దాటిన 2341 కానీ లేదంటే కనుక మిగతా డబ్బీలు కానీ అంటే 2043లు కానీ 5531 కానీ 355 బాడిగలు కానీ లేదంటే కడ్డీ వెరైటీలు కానీ ఇవన్నీ కూడా 20,000 పైచిలకు దాటిపోయినాయి. కాబట్టి మీరు కూడా అమ్ముకోవాలి, దాచుకోవాలి. ఒక అంటే 60%, 60 నుంచి 70% వరకు కూడా అమ్ముకొని మిగతా 30% రిస్క్లో పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఆ 30% అంటే 100 క్వింటాలు నీ దగ్గర అవుతాయి అంటే 30 నుంచి 40% వరకు కూడా దాచుకున్నావంటే ఏదన్నా కలిస్తే ఒక 5,000 రూపాయల వరకు కూడా కలిస్తే ఆ 30 క్వింటాలకు వచ్చిన లాభాన్ని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని నీ డబ్బుల వరకు నువ్వు పెట్టుబడి పెట్టిన డబ్బుల వరకు కూడా ఖచ్చితంగా అమ్ముకోగలిగితేనే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా లాభం మీరు నష్టపోకుండా ఉంటారనేది నా ఇంటెన్షన్. మొన్న కూడా 2043 పాతకాయలు ఉన్నాయి, చాలామంది ఫోన్ చేసినప్పుడు అడిగినప్పుడు నేను అదే చెప్పా. పాతకాయలు అయితే మొత్తం తీసేయండి, 30,000 రూపాయలు దాటిపోయింది కాబట్టి మీరు తీసేయండి. ఇంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ చేసి అలాంటివి ఏంటంటే ఈ 2043 కానీ 5531 కానీ 355 బాడీకి కానీ కడ్డీ కానీ డబ్బీ కానీ బాడీకి వెరైటీలు కానీ లేదంటే నెంబర్ 5 సెగ్మెంట్లు కానీ సూపర్ 10 కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే మార్కెటింగ్ డిపెండ్స్ అవి పోతే స్పీడ్గా వెళ్ళిపోయి ఎక్కడా కూడా ఒక స్టేబుల్ లేకుండా కంటిన్యూ పెరుగుకుంటా వెళ్ళిపోయి మళ్ళీ తగ్గుకుంటా కిందకి పడిపోతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం. అలాంటి పరిస్థితుల్లో మనకి ₹1 వస్తున్న టైంలో మనం రిస్క్ చేసి ఎన్నాళ్ళు రిస్క్ భరిస్తాం అనేది నా ఇంటెన్షన్. సో అందుకని మీరు రేట్ ఉంది 20,000, 25,000 రూపాయలు దాటినాయి అంటే ప్రశాంతంగా 70% అమ్ముకొని ఆ 30% ఏదన్నా మీకు ఉపయోగపడితే 2 నెలల తర్వాత చూసి అమ్ముకుందాం అనుకునే ఇంటెన్షన్ ఉంటే ఆ రకంగా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరేదో ఒకళ్ళు ఇద్దరు ఎక్కడో మొత్తం 100% పెట్టేసుకొని కలిసి దాన్ని ఎప్పుడో ఒకసారి కరెక్ట్గా ఆ టయానికి అమ్మలేము మనం. సో ఈ 200 చూద్దాం, ఈ 300 చూద్దాం, ఈ 1,000 రూపాయలు చూద్దాం అనే ఇంటెన్షన్ ఉంటుంది. కాబట్టి సో మీకు బయట దేశాలతో కూడా ఇప్పుడు అన్నీ కూడా యుద్ధాలు అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు చైనా కూడా గమనిస్తే అక్కడ వాళ్ళ సీలో కూడా అంటే యుఎస్ అమెరికా సీ దగ్గరికి కూడా వీళ్ళవి సబ్మెరైన్స్ వెళ్ళిపోయినాయి అని చెప్పి ఇవాళ న్యూస్ వచ్చింది. అంటే ఏంటి? సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇవన్నీ కూడా మనకి బయట మార్కెటింగ్ ఎక్స్పోర్టింగ్కి వెళ్తాయి. అంటే మన దేశం నుంచి కాకుండా మన దేశంలో కాకుండా వేరే దేశాలకు బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఒక 70%, 60%, 50% సేఫ్ జోన్లో ఉన్నాం అనుకోండి, మన సొంత డబ్బులు వచ్చినాయి అనుకోండి, మనం భయపడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. సో ఎందుకంటే 20,000 రూపాయల పై దగ్గరకు ఉన్నాయి ఏ వెరైటీలైనా. సో లేదు మీకు అంత ధర రావట్లేదు, కొంత మరకే ఉంది, ఒక్కసారి చూసి అమ్ముకుందామంటే అది వేరు. సో ఎక్కువగా అంటే 2 ఎకరాలు మించి వేసుకున్న వాళ్ళు మటుకి కొంత జాగ్రత్త తీసుకోండి. మీ డబ్బులు మీరు ముందు తీసుకొని మిగతా ఉన్న లాభాన్ని మీరు ఏసీలో దాచిపెట్టుకొని మీరు ఎలా ఎంజాయ్ చేయాలనుకునేది మీ అభిప్రాయం. సో ఇది నా అభిప్రాయం. సో మీ నిర్ణయం మీరే తీసుకోండి. సో నేను చెప్పిన విషయాన్ని మటుకి మీరు కొంచెం మైండ్లో పెట్టుకోండి. మనం రిస్క్ గేమ్ ఆడొద్దు. నెక్స్ట్ ఇయర్ ఎక్కువగా విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రిస్క్ వద్దనేది నా అభిప్రాయం. నాయి కూడా లాస్ట్ ఇయర్ పాతకాయలు ఉన్నాయి, 18,000, 18,500 అంటున్నారు. నేను కూడా చూస్తాను. సో 20,000 ఏమన్నా అవుతుందా అనే ఇంటెన్షన్ నాకు కూడా. సో ఎందుకంటే ఎవరికైనా రూపాయి అనేది రూపాయి. సో ఇన్నాళ్ళు వెయిట్ చేసాం కదా, ఆగుదాం అనే కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి ఒక్క రైతుకి. సో కాకపోతే మీరు అధికంగా రిస్క్ చేయొద్దు. ఇప్పుడు నేను రిస్క్ చేస్తున్నానంటే నాకు దాంతో ఆ డబ్బులతో పర్టికులర్గా అవసరం లేదు కాబట్టి నేను రిస్క్ చేస్తున్నా.
సో 4,000 కలవని 4,000 కలవకపోని కలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని మనం ఏదన్నా వాడుకోవడానికి ఉపయోగిస్తాం. సో అందుకని ప్రతి ఒక్క రైతు కూడా ఇవన్నీ కూడా మైండ్ సెట్లో పెట్టుకోండి. ఒకటి వచ్చేసరికి ఈ యుద్ధం వల్ల ఖచ్చితంగా కూడా మనకి ఎరువుల్లో కానీ మందుల్లో కానీ అన్నిటి మీద కూడా ప్రత్యక్షంగా మన మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ యుద్ధం. నెక్స్ట్ వచ్చేసరికి ధరల విషయంలో కూడా మీరు సేఫ్ జోన్లో ఉండండి. ఎక్కడా కూడా కష్టాలు పడి నష్టాలు పడి సో ఏదేదో ఆలోచించి వేరే వాళ్ళు చెప్పారనే కాకుండా మీ అంతటా మీరు సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం అనేది మంచిది అనేది నా అభిప్రాయం. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.